ఏంటో తెలుసుకోవాలి, ఆరా అంటే ఏంటో తెలుసుకోవాలి, చక్రాస్ అంటే ఏంటో తెలుసుకోవాలి, వాటిని ఏ విధంగా క్లీన్ చేయొచ్చు అనేది అక్కడ వరకు మనకు ఇవాళ క్లాస్లో ఉంటుంది. ఆ తర్వాత ఒక 5 days క్లాస్ లాగా అనుకుంటూ ఉన్నాము, డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ క్లీనింగ్. ఇప్పుడు నేను ఒక టెక్నిక్ అయితే నేర్పిస్తాను మీకు తప్పకుండా ఈ క్లాస్లో. ఆరాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, చక్రాస్ కూడా ఒక మెడిటేషన్ చేయిస్తాను నేను. యూ కెన్ ఫాలో దట్. ఇక డీప్గా నేర్చుకోవాలనుకుంటే మీరు ఏదైనా క్లాస్ మళ్ళీ 5 days క్లాస్ పెడతాము, అన్ని టెక్నిక్స్ విత్ ఆల్ డిఫరెంట్ టెక్నాలజీస్లోంచి డీపర్ లెవెల్లోకి ఎలా వెళ్ళొచ్చు అనే దాని మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెక్నిక్ నేర్పించుకుంటూ వెళ్తాం అన్నమాట. అలా కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి మనము ఎనీ ఎయిదర్ యానిమేట్ ఇన్యానిమేట్ ఎనీ బీ, ప్రపంచంలో ప్రతి వస్తువుకి కూడా ఆరా అనేది ఉంటుంది, అంటే ఎనర్జీ ఫీల్డ్ అన్నమాట. అంటే అసలు ప్రపంచంలో ప్రతి వస్తువు ప్రతి విషయం కూడా దేనితో తయారై ఉన్నది, దేంతో తయారైంది చెప్పండి? ఆరాతోనా మేడం? మాలిక్యూల్స్ అండ్ ఆటమ్స్. ఇప్పుడు మనం చూస్తుంటే ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. అంటే ప్రతిదీ ఇప్పుడు మాట్లాడుతున్న మనం కానీ మనం ఒక సొలిడిఫైడ్ ఒక చోట దగ్గరగా చేర్చబడిన మాలిక్యూల్స్ యొక్క సమూహం. మనం అవి ఆ ఫిజికల్ లెవెల్లో అవి సెల్స్ గాను వాటి గాను డిఫరెంట్ ఫంక్షన్స్ అవి వాటి పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ యూనివర్స్ అంతా ఎనర్జీ, ఇట్స్ ఏ ఫ్లక్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. ఆ ఎనర్జీ అనే ఒక కదులుతూ ఉండే ఒక ఫ్లో అవుతూ ఉండే ఒక ఎనర్జీ ఫీల్డ్. ఆ ఎనర్జీ ఆటమ్స్, మాలిక్యూల్స్, ఇంకా లోపలికి వెళ్తే మనకు న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అంటారు. అవి కాకుండా వాటి మధ్యలో అది మళ్ళీ వాటి మధ్యలో గ్యాప్ ఉండి ఆ గ్యాప్ లో ఏముందంటే అది కూడా ఒక ఎనర్జీ. ఇదంతా క్వాంటమ్ ఫిజిక్స్ లోకి వెళ్ళేటప్పటికి అవి కూడా నిజమైన పార్టికల్స్ కాదు, అది కూడా వేవ్స్ లాగే. అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ వైబ్రేషన్. ఒక వైబ్రేషన్ గా ఈ వైబ్రేషనే మనం మాట్లాడుతున్న వైబ్రేషనే, ఒకరి నుంచి ఒకరికి వెళుతున్న వైబ్రేషనే, మన ఆలోచన కూడా ఒక వైబ్రేషనే, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీ బట్టి అక్కడ అది అలాగా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం సూర్యకాంతిని మనం ప్రిజంలో పెడితే అది విడిపోతుంది, విడిపోయి వాటి యొక్క ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని బట్టి అవి కలర్స్ మనకు విబ్జిఆర్ కలర్స్ కనిపిస్తాయి. మనకు 7 కలర్లు కనిపిస్తాయి కదా. అవి ఎందుకు అలా విడిపోతున్నాయంటే వాటికి ఈచ్ ఫ్రీక్వెన్సీ వేరు కాబట్టి అది ఆ ఫ్రీక్వెన్సీ విడిపోయినప్పుడు అవి ఎలా కనిపిస్తాయో అవి ఒక కలర్గా మనకు తెలుస్తూ ఉన్నాయి. సేమ్ అదే విధంగా మన చుట్టూ కూడా ఈ ఎనర్జీ అంతా మనకు సొలిడిఫై అయి ఉన్న దీంట్లోంచి మనలోంచి ఈ తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ లోంచి ప్రాణశక్తి కలిపి ఒక ఆరా కింద, ఒక ఎనర్జీ ఫీల్డ్ కింద, అంటే శక్తి క్షేత్రము, శక్తి మండలము అనేది మన చుట్టూ ఉంటుంది. ఈ శక్తి మండలము ఆరోగ్యంగా ఉంటే, బాగుంటే, ఎనర్జీ బాగుండి చక్కగా ఫ్లో అవుతూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఇప్పుడు మన ఒక ఇల్లు ఉంది, మన ఇల్లు చాలా ఇరుకుగా తలుపులన్నీ వేసేసి ఒక చాలా మురిగ్గా ఉండే చోట లోపల శుభ్రంగా లేకుండా తలుపులన్నీ వేసేసుకుని పొగంతా ఉన్నా మురికంతా ఉన్నా మనం అందులోనే ఉన్నాం అనుకోండి, ఆరోగ్యంగా ఉంటామా? ఉండం. ఎందుకు? ఆ ఎన్విరాన్మెంట్ ఇందులో ఉండే ఆ బలీనం అంతా మన లోపలికి తీసుకుని మన యొక్క ఆర్గాన్స్ పాడవుతాయి. అలాగే ఇప్పుడు ఆరా అనేది ఏంటి? మనల్ని ఈ యూనివర్సల్ ఎనర్జీ తోటి కనెక్ట్ అయ్యి మన లోపలికి ఎనర్జీ తీసుకుని బయటికి పంపిస్తూ తనను తాను మెయింటైన్ చేసుకునే అవి మళ్ళీ పంచకోశాలని, మన ఇండియన్ కాంటెక్స్ట్ లో పంచకోశాలని, కొంతమంది 7 కోశాలని, 9 అని, ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క ఆ డిస్క్రిప్షన్ బట్టి చెప్పుకుంటూ వెళ్తారు. వెస్ట్రన్ వాళ్ళు కొన్ని చెప్తారు, మన వాళ్ళు మాత్రం పంచకోశాలు చెప్తారు. తర్వాత మన యొక్క ఛానల్స్ 72,000 నాడులలో ఈ శక్తి తిరుగుతూ ఉండి మన లోపలికి, మన శ్వాస ద్వారా, ఆహారం ద్వారా, మనం నేల మీద నడుస్తున్నప్పుడు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ లో ఉన్నాం కదా,
ఈ ఎనర్జీని అంతా మన లోపలికి తీసుకుని మనం వినియోగిస్తూ ఉంటాం. ఆ శరీర భాగాలన్నీ కూడా వినియోగించుకుంటూ ఉంటాయి వాటి యొక్క పోషణకి. తర్వాత మన యొక్క ఈ పంచకోశాలు కూడా దానితోటే నరిష్ అవుతుంటాయి. పంచకోశాలు అంటే మళ్ళీ ఏంటి? ఫిజికల్ గా కనిపిస్తున్నది మనకు అన్నమయ కోశము. శ్వాస ద్వారా మనకు చుట్టూ ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఉండేదాన్ని ప్రాణమయ కోశము. మన యొక్క ఆలోచనలు, మనసుకు సంబంధించిన ఫీలింగ్స్ ఇవన్నీ ఉండేదంతా కూడాను మనోమయ కోశం. అంటే మనసు అనేది ఇంకా చాలా సూక్ష్మంగా ఉంటుంది కదా. ఫిజికల్ గా ఉండే బాడీ కన్నా మనసు అనేది కనిపించదు, కానీ దాని ప్రభావం మన మీద ఎక్కువ ఉంటుంది. అంటే దాని యొక్క సూక్ష్మత, దాని యొక్క పవరు ఎక్కువ. అలా మనం అర్థం చేసుకుంటే అలాగే విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని ఈ 5 కోశాలు మనలోంచి ఆ శక్తి అంతా బయటికి ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ప్రసరించేది మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన ఆరా అంత స్ట్రాంగ్ గా అంత దూరం ఉంటుంది. మనము ఆలోచనలతోటి, భయాలతోటి, బాధలతోటి ఎన్ని మనం ఎక్కువ చేసుకుంటూ ఉంటే మన ఆరా ఎనర్జీ బయటకు వెళ్ళిపోతూ ఉండి మన యొక్క ఆరా తగ్గిపోతూ ఉంటుంది, అంటే చిన్నదైపోతూ ఉంటుంది. అదే మనం ఆనందంగా, సంతోషంగా మంచి సాధనలు చేస్తూ ఉంటే ఆరా పెరుగుతూ ఉంటుంది. ఆరా పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? ఆరా ఆరా బాగుంటుంది. మ్యూట్ చేయమని చెప్తారా? ఆరా పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే ఆరా యొక్క ఎవరో కొంచెం లక్ష్మి చూస్తారా? గారు అన్మ్యూట్ చేయకండి. మ్యూట్ చేస్తుంటే మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నారు. ఎవరు అన్మ్యూట్ చేయకండి. క్లాస్ వినమనండి. క్లాస్ వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. మాట్లాడేలాగైతే ఒక్కరిద్దరు వల్ల. క్లాస్ లోంచి వెళ్ళిపోమనండి. ఎందుకు మిగిలిన డిస్టర్బ్ చేయడం? నాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఫ్లో కష్టం అవుతుంది మనకు. సో ఇప్పుడు ఏంటి, ఈ ఎనర్జీ ఫీల్డ్ ఎంత బాగుంటే, ఎంత ప్యూరిఫైడ్ గా, ఎంత సూక్ష్మతతో బాగుంటే, ఫైనర్ గా ఉంటే మన యొక్క ఆరోగ్యము అంత బాగుంటది. ఇట్ కెన్ బి ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, స్పిరిచువల్, అన్ని లెవెల్స్ లోను మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే మానసిక స్థితి బాగుంటది, యాంగర్ లేకుండా, కోపం ఇవన్నీ లేకుండా మనము ఆరోగ్యంగా స్థితప్రజ్ఞత అంటాము. మన యోగాలో కూడా అంటారు కదా, ఈ చిత్తవృత్తి, యోగా చిత్తవృత్తి నిరోధక. చిత్తవృత్తులు లేకుండా ఆ స్టిల్ మైండ్ తోటి ఉన్నప్పుడు మనకు మొత్తం విశ్వంలో ఉన్న శక్తి అంతటితో మనం ఏకమై ఆ శక్తిని మనం తీసుకునే ఇది మనకు వస్తుంది. అయితే మనకు తెలుసో తెలియకో మనము మన యొక్క ఆలోచనల ద్వారా, మన జీవితంలో ఉండే ఎక్స్పీరియన్సెస్ ద్వారా నెగిటివ్ ఎనర్జీని తయారవుతూ ఉంటుంది మన బాడీలో. అంటే ఇప్పుడు మనం ఇవాళ కంగారు పడ్డాము, ఎవరి గురించో బాధపడ్డాము, విసుక్కున్నాము, యాంగర్ వచ్చింది, గిల్ట్ ఉంది, ఎప్పుడుదో పాతవేవో గుర్తుకున్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? మనలో ఆ నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి, ఆ ఎమోషన్తో పాటు నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అది మన యొక్క చక్రాస్లో కానీ, ఈ యొక్క ఎనర్జీ ఫీల్డ్లో ఉండే ఈ ఛానల్స్లో బ్లాకేజెస్గా తయారవుతుంది. ఆ బ్లాకేజ్ అయినప్పుడు ఏమవుతుంది? యూనివర్స్ నుంచి మనం తీసుకునే శక్తి లోపలికి వచ్చినప్పుడు ఎక్కడో చోట అది అవి అడ్డం పడిన చోట ఆ శక్తి వెళ్లకుండా అక్కడ నెగిటివ్ ఎనర్జీ, ఈ ఎనర్జీ వెళ్ళి ఆ నెగిటివ్ కూడా కలిపి అది పెద్దగా తయారవడం కానీ, అంటే కంజెషన్ ఆఫ్ ఎనర్జీ, కంజెషన్ ఏర్పడడం కానీ, తగ్గిపోవడం కానీ. ఎనర్జీ ఎక్కడో ఏదో కట్లాగా ఏర్పడింది అనుకోండి, నెగిటివ్ ఆ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంటుంది. విల్ బి లూజింగ్ ఎనర్జీ. ఈ విధంగా మనకేమవుతుంది? ఎక్కడైతే కంజెషన్ కానీ, ఎనర్జీ తక్కువ కానీ ఉంటే అక్కడ మనకు ఏదో ఒక అనారోగ్యం బయటకు వస్తుంది, ఫిజికల్ గా మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ గా అనిపించదు, ఆ ఎనర్జీ ఫీల్డ్ లోంచి మన ఫిజికల్ బాడీలో నెమ్మదిగా ఉండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఐస్ వేపర్ ఉంది, ఆ ఐస్ వేపర్ మళ్ళీ నీళ్లు గడ్డగట్టాలి అంటే కొంత టైం పడుతుంది కదా. ఆ చల్లదనం వచ్చి ఆ 0 వరకు వచ్చాక మైనస్లోకి వెళ్ళినప్పుడు ఆ ఐస్గా ఫామ్ అవుతుంది. అంటే ఘన పదార్థంగా మారడానికి కొంత టైం పడుతుంది కదా.
అలాగే ఈ ఈ యొక్క ఎనర్జీ ఫీల్డ్ అనేది అయానిక్ ఫీల్డ్ అన్నమాట. ఈ అయానిక్ ఎనర్జీలోంచి ఫిజికల్ బాడీలోకి డిసీజ్గా మనకు ఒక కణతలాగో లేదంటే ఒక పెయిన్ లాగో ఒక అక్యూములేషన్ ఆఫ్ ఏదన్నా యూరిక్ యాసిడ్, కాళ్ళు నొప్పులు, లివర్ ప్రాబ్లము, నెక్ ప్రాబ్లం ఏదైనా సరే ఈ ఎనర్జీ వెళ్ళి అక్కడ ఉండి 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 దాన్ని నెమ్మదిగా పనిచేయకుండా తుప్పు పట్టేలా చేసి దాని యొక్క ఫంక్షన్ తగ్గించాక మనకు అది నొప్పిగాను లేకపోతే ఇంకోటిగాను స్కిన్ ప్రాబ్లం గాను బయటికి తెలుస్తుంది. అంటే ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ భౌతికంగా శరీరం మీద ఒక అనారోగ్యం కనిపించే ముందే, చాలా ముందే మన ఎనర్జీ ఫీల్డ్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. కాబట్టి ఏ డిసీజ్ అయినా రావడానికి కారణం మనలో ఎనర్జీ సరిగ్గా లేకపోవడమే. ఇప్పుడు ఫిజికల్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకేదో ఏదో పడింది, మనకు చేయి మీద వచ్చి ఒక అది కాలేలాగా కానీ ఏదైనా చేయి మీద ఒకటి పడింది. సరే పడింది కదా అని అలా వదిలేస్తాము. అది అలాగే ఉండి ఉండి ఏమవుతుంది, అక్కడ ఉన్న సెల్స్ అన్ని చచ్చిపోయి అవి సెప్టిక్ అయ్యి మనకు ఇబ్బంది కలుగుతుంది. ఫీవర్ రావడమో లేకపోతే అది ఇన్ఫెక్షన్ రావడమో ఏదో జరుగుతుంది. అప్పుడేంటి, మనం దాని మీద కేర్ తీసుకుని దాన్ని అదంతా శుభ్రం చేసి బాగు చేసి మందు పూసి నెమ్మదిగా తగ్గించుకుంటాము. కానీ ఇది ఫిజికల్గా మనకు తెలుస్తుంది, దానివల్ల ఫిజికల్గా మనకు నొప్పి ఉంది, ఇబ్బంది కలుగుతుందని తెలుసు కాబట్టి మనం వెంటనే అటెండ్ అవుతుంది. అది ఇప్పుడు మనసు మీద ఉంది. మనోమయ కోశంలో మనకు ఎప్పటివో బాధలు, ఎప్పటివో కోపాలు, ఎప్పటివో గిల్ట్, అబ్యూజ్ ఇలాంటివన్నీ మన లోపల అవి కూడి పెట్టుకుని ఉన్నాయి. అవి బ్లాక్ చేస్తున్నాయి, మనలో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ లేకుండా అవి ఆపుతూ ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది, ఇవి ఆపుతూ ఉండేటప్పటికి ఆ ఏరియాలో ఎనర్జీ పెరిగి 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 దానివల్ల నెగిటివ్ ఎనర్జీతో కలిపి ఆర్గాన్కి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం ఫిజికల్గా మనం రోజు ఎలా శుభ్రం చేసుకుంటున్నామో మనలో వచ్చే ఎమోషనల్ ట్రామాస్, కోపాలు, యాంగర్స్, స్ట్రెస్ ఇవిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసామనుకోండి, ఆరాలోంచి అంటే ఎనర్జీ ఫీల్డ్లోంచి చక్రాస్లోంచి మనం క్లీన్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, అవి శుభ్రంగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఇంటి పక్కన ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే రోజు దుమ్ము వచ్చేస్తుంది, పడిపోతుంది. ఇప్పుడు మన ఇల్లంతా కింద దుమ్ముగా ఉంటే రోజు తుడుస్తాము. కానీ ఏదో ఫ్యాన్లకి వాటికి పట్టేసిద్ది అనుకోండి, అవి పట్టించుకోకపోతే అవి ఏమవుతుంది, అవి బిగుసుకుపోతాయి. అప్పుడు దాన్ని మనం తుడుచుకొని దాన్ని మళ్ళీ ఓవర్హాల్ చేసుకుని ఆయిల్ వేస్తే బాగా పనిచేస్తాయి. అంటే అలా శుభ్రం ఎలా అయితే చేస్తూ ఉన్నామో మన యొక్క ఎమోషనల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో మనలో కలిగే ఈ ఎనర్జీ ఫీల్డ్లో కలిగే నెగిటివ్ ఎనర్జీని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అది మనకు ఏంటంటే జీవన విధానంలోనే ఉండేది. మన యొక్క జీవన విధానంలో ప్రొద్దునే లేచి సంధ్యావందనం చేయడం అని, సూర్యుడికి నమస్కారం పెట్టడం అని, తర్వాత ఏ చెరువుకో ఎక్కడికో బయటకు వెళ్ళి స్నానం చేయడం. అంటే ఏంటి, నేచర్లోకి వెళ్ళి నేచర్లో ఉండే ఫ్రెష్ ఎనర్జీని మనం తీసుకుంటాము, మనలో ఉండే ఎగ్జాస్టివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతాయి. అలాగా ఈ రకరకాల సాయంత్రం అయ్యేటప్పటికి దీపం పెట్టడం అని ఉండేది. అలాగనమాట. ఇంట్లో గంట మోగిస్తాము. గంట మోగించినప్పుడు ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీస్ అన్ని బయటికి ఆ సౌండ్కి అనమాట, ఆ ఫ్రీక్వెన్సీకి ఎనీ ఎంటిటీస్ కానీ ఏదన్నా ఇంట్లో ఆ సమయంలో సంధ్యా సమయంలో ఉండే ఆ ఫామ్ అయ్యే నెగిటివ్ వచ్చేవి, బయట నుంచి వచ్చేవి, లోపల నుంచి ఏవైనా అవి కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. సాంబ్రాణి వేస్తాము, అగరవత్తులు వేస్తాము, దీపం పెడతాము. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి హెల్పింగ్ అస్ టు క్లియర్ ది ఎనర్జీస్ ఇన్ ద హౌస్. అలాగే మనం నుంచి దండం పెట్టుకుని ఇవన్నీ చేసినప్పుడు కూడా మనం నమస్కారం పెట్టినప్పుడు కొంత ఎనర్జీస్ ఇలాంటివన్నీ రకరకాలుగా మనం మన జీవన విధానంలోనే అవన్నీ ఉండేవి. అప్పుడు అంత స్ట్రెస్ ఉండేది కాదు. ఇప్పుడు ఏమైంది, మనకు ఏమున్నా పనున్నా పని లేకపోయినా మనకు స్ట్రెస్ ఎక్కువైపోయింది. మనం ఏ పని చేయకపోయినా ఏదో టీవీలో చూసి ఎక్కడ లేని బాధలు, ఎక్కడ లేని బీపీలు పెంచుకుంటాం. అక్కడ అది అయిపోయింది, ఇక్కడ ఇది అయిపోయిందని అదొకటి తెచ్చుకుంటాం. ఏది లేదంటే వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నేను చేయలేకపోతున్నాను, నాకు ఇది రాలేదని అదొక కంపారిజన్ చేసుకుంటాము.
అది రకరకాలుగా పిల్లల్ని కంపేర్ చేసుకుంటాము. ఏదో ఒకటి చేసి మోడర్న్ లైఫ్‌లో మనకు ఎంత ఉన్నా ఇంకోటి ఏదో లేదు, లేదు, లేదు అని ఒక ఆ పావర్టీ కాన్షియస్‌నెస్, స్కేర్సిటీ కాన్షియస్‌నెస్‌లోకి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ ఫీలింగ్స్ ఇవన్నీ ఎక్కడ జనరేట్ అవుతున్నాయంటే ఇంబాలెన్స్ ఇన్ ది ఎనర్జీ ఫీల్డ్. మన ఎనర్జీ ఫీల్డ్‌లో హెచ్చు తగ్గులుగా ఉన్నప్పుడు, అది సమతుల్యంగా లేనప్పుడు మనకి ఇలాంటి భావాలన్నీ వస్తూ ఉంటాయి. అంటే మనలో కలిగే అన్ని భావాలకి, మన కోపాలకి, తాపాలకి అన్నిటికీ కూడా ఎనర్జీ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎనర్జీ ఫీల్డ్ ఎఫెక్ట్ అవుతున్న కొలది నీకింకా డిప్రెషన్ అయింది, నీకింకా పెరుగుతూ ఉంటాయి. అది మ్యూచువల్ అన్నమాట. నీ వల్ల ఎనర్జీ పోతూ ఉంది. ఆ చిన్నదాన్ని నీకెప్పుడైతే ఎనర్జీ తక్కువ ఉందో ఎదుటివాడన్న చిన్న మాట కూడా నువ్వు ఎక్కువగా తీసుకుంటావు. ఎక్కువగా తీసుకుని దానికి ఎక్కువ బాధపడి ఇంకా ఇంకా ఎనర్జీని పోగొట్టుకుంటూ ఉంటాం. సో, అంటే మనకు తెలియకుండానే ఈ ఎనర్జీని బాగు చేసుకోలేని సమతుల్యం లేకుండా చేసుకునే ఆ విష వలయంలో మనం చిక్కుకుపోతున్నాం. ఎందుకంటే ఈ ఈ ఆధునిక జీవన విధానం వల్ల. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ ఎనర్జీ ఏంటో తెలుసుకుంటున్నాము. దాన్ని కొన్ని పద్ధతుల ద్వారా క్లీన్ చేయడం అనేది నేర్చుకుంటాం. అసలు ఎనర్జీ ఉందని తెలుసుకుంటాము. ఇంకా ఎనర్జీ బాగా లేకపోతే మనకు డిసీజ్ వస్తుంది. ఎక్కడ ఎక్కువ ఉంటే నెగెటివ్ ఎనర్జీ అక్కడ మనకు అనారోగ్యం కలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. అక్యుములేషన్ ఆఫ్ ఎనర్జీ కానీ డిప్లీషన్ ఆఫ్ ఎనర్జీ కానీ మనకు ఏదో ఒక రుగ్మతను కలిగిస్తూ ఉంది. మనం ఏం చేస్తున్నాము? దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. పీపీటీ పెడుతున్నారా? ఓకే. సో, ఈ విధంగా మనం ఈ ఈ ఎనర్జీ ఫీల్డ్‌ని మనం మీకు కొంతమందికి లాస్ట్ టైం నేర్చుకున్నారు. జస్ట్ వాట్ ఈజ్ ఎనర్జీ అనేది, ఎనర్జీ అది అయానిక్ స్టేట్‌లో ఉంది కాబట్టి ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలుగుతాం. అంతేగాని హ్మ్. అది చూడండి. జగదీష్ గారు. జగదీష్ గారు. వాళ్ళ కొంచెం అశోక్ రెడ్డి గారు, హలో అశోక్ రెడ్డి గారు, మీ మైక్ మ్యూట్ చేస్తారా? సో, అంత డిస్టర్బెన్స్ ఉంటే క్లాస్ చెప్పడం కష్టం అవుతుంది. అందరూ కాస్త మ్యూట్ చేసి పెట్టుకోండి. మేడం మ్యూట్ ఆల్ కొట్టేస్తే సరిపోతుంది మేడం. ఎవ్వరు తీయకుండా ఉంటారు. అవ్వదమ్మా. ఎందుకంటే ఆయన జగదీష్ గారు వేరే చోట ఉంటారు. మ్యూట్ చేస్తే నేను కూడా మ్యూట్ అవుతున్నాను. ఓకే. నేను మళ్ళీ ఆన్ చేస్తే ఆయన ఆన్ చేయవలసి వస్తుంది. ఆ ఇష్యూ ఉంది దాని మీద. ఓకే మేడం. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఎనర్జీ అనేది ఏంటంటే ఇట్స్ అయనిక్ స్టేట్. మనకు ఎలాగైతే ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థం ఎలాగైతే ఉందో గ్యాషియస్ స్టేట్ తర్వాత మనకు ఇది అయానిక్ స్టేట్ అన్నమాట. ఇంకా చాలా సూక్ష్మంగా ఉండేది అని ఎనర్జీ అంటారు. అయితే ఈ ఎనర్జీ అనేది ఛానల్స్‌లో ఉంటుంది. ఈ ఛానల్స్ ఆరాలో కూడా చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్ గురించి మనం వెళ్దాం. ఇప్పుడు అలాగే అరచేతిలో కూడా మనకు చిన్న చక్రాస్ ఉంటాయి. ఈ ఎనర్జీని ఓన్లీ మనం ఫీల్ అవ్వగలం గానీ ఇప్పుడు గాలి అయితే కనిపించదు మనకు. గాలి ఎలా తగిలితే గాలి ఉందని మనకు ఎలా తెలుస్తుందో,
ఈ ఆరా కూడా మనకి ఎనర్జీని ఫీల్ అవ్వడం ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. సో అందరూ కూడాను వీడియో ఆన్ చేయండి. అందరూ వీడియో ఆన్ చేయండి. మనం ముందు ఈ ఆరాని మన అరచేతుల్లో నుంచి ఒకసారి ఫీల్ అవ్వడం అనేది నేర్చుకుందాము. జస్ట్ ప్రెస్ ద పామ్స్, అరచేతులు ప్రెస్ చేసుకుని అరచేతుల్లో టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ కూడా చేసుకొని జస్ట్ చేతులు ఇలా ఇలా అనుకోండి కాసేపు. అంటే మూవ్మెంట్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చేతులు ఇలా దగ్గర పెట్టుకుని కొంచెం దూరము దగ్గర స్లోగా ఇలా అనుకుంటే మీ చేతుల మధ్య ఏమనిపిస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి చెప్తే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. తెలుస్తుందా ఏమన్నా? తెలుస్తుంది మేడం. ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనిపిస్తుంది మేడం. ఎనర్జీ అన్నమాట. ఆ ఎనర్జీ అనేది మనకు ఫీలింగ్ ద్వారా తెలుసుకోగలుగుతాం. అవును. ఇప్పుడు అలాగే మన ఆరా చూసుకోవాలన్నా మనం ఇలా పెట్టుకుని చూస్తే ఎక్కడ మనకు వేడిగా తగిలితే చేతికి అక్కడ మన ఆరా అక్కడ వరకు ఉన్నట్టు. అయితే మనం దూరం నుంచి చూసుకోలేం కాబట్టి వేరే వాళ్ళకు కూడా మనం చూడొచ్చు. ఆ వ్యక్తి దూరంగా ఉంటే మనం చేతులు ఇలా పెట్టుకుని ఈ సెన్సిటివ్ చేతులు దగ్గరగా వెళ్తే ఆ వ్యక్తి ఆరా ఎక్కడుందో అక్కడ మన చేతికి ఏదో ఒకటి ఇలా తోసినట్టు తగులుతుంది అన్నమాట. కాబట్టి ఆరా అనేది ఎంత ఉందో మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఎనర్జీని మనం చేసుకున్నాక ఈ చుట్టూ ఉండే ఆరాని మనం క్లియర్ ఎలా చేసుకుంటాము? ఇందులో నెగిటివిటీ తయారైంది. ఈ నెగిటివిటీ ఎలా తయారవుతుంది? ప్రతిరోజు ఏదో కారణంతో ఒక నెగిటివిటీ తయారవుతూనే ఉంటుంది. ఎందుకు తయారవుతుంది చెప్పండి ఎవరైనా ఒకళ్ళు? ఆలోచనలు మేడం. ఆలోచనలు, మాటలు, ఆహారము, ఆలోచనలు, మీరు తిరిగే ప్రదేశాలు అన్నీ కూడా మనకు నెగిటివిటీ ఉంటే నెగిటివిటీ మన ఆరాలోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగైతే రోజు మన బాడీ పనిచేస్తూ ఉండి రోజు మనలో ఉండే టాక్సిన్స్ని బయటికి పంపుతోంది కదా, వ్యర్థాలని చెమట ద్వారా, యూరిన్ ద్వారా ఇలా రకరకాలుగా పంపిస్తూ ఉంది బయటికి. ఎందుకు? శరీరము తనని తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి లోపల తయారైన ఈ జీవ క్రియలన్నీ జరుగుతున్నప్పుడు తయారైన ఆ వ్యర్థాలని శరీరం బయటికి పంపుతుంది. అది మీరేం చెప్పడంలా, చెమట పట్టమని మీరు చెప్పడంలా. మీరు ఎక్కువ పని చేస్తే వ్యర్థంలో ఎక్కువ తయారవుతున్నాయి, వెంటనే చెమట ద్వారా బయటకు వెళ్తాయి. అలాగే ఎక్కువ నీళ్ళు తాగుతారు, ఏదో ఆహారం తింటారు, అది పడదు, మీకు మోషన్స్ అవుతాయి. ఎందుకంటే ఆ శరీరానికి అది పడదు, అది ముందు బయటికి పంపించేయాలి. అలాగా ద బాడీ ఇట్ సెల్ఫ్ తనని తాను రక్షంగా జాగ్రత్తగా పనిచేయడానికి కావాల్సినట్టుగా అది ఎలా పనిచేస్తూ ఉందో ఈ ఈ ఈ శక్తి వ్యవస్థ కూడా, ఈ ఎనర్జీ ఫీల్డ్ కూడా తనని తాను బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడానికి ఈ చక్రాస్ ద్వారా మంచి ఎనర్జీని తీసుకోవడము, లోపల తయారయ్యే నెగిటివ్ని బయటకు పంపిస్తూ ఉంటాయి. చక్రాస్ ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ సెంటర్స్. అవి ఆ ఎనర్జీని ఒక వీల్ పూల్ ఆఫ్ ఎనర్జీ ఎలా ఉంటుందో అది ఎనర్జీయే అలా తిరుగుతూ ఉండి క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ బయటికి పంపుతూ ఉండి బయట నుంచి మంచి శక్తి లోపలికి తీసుకుని దగ్గరగా ఉండే ఆర్గాన్స్కి అది అందజేస్తూ ఉంటుంది. ఇది ఎలా మన శ్వాస తీసుకున్నప్పుడు గాలి ఎలా లోపలికి వెళ్తుంది, ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ కావాల్సినవి లోపలికి వెళ్తాయి. లోపల తయారైన కార్బన్ డైఆక్సైడ్ కొన్ని వ్యర్థాలు శ్వాస ద్వారా బయటకు వెళ్ళిపోతున్నాయి. అది ఆటోమేటిక్గా ఎలా జరుగుతూ ఉందో ఈ ఈ ఈ క్రియ కూడా అలా జరుగుతూ ఉంటుంది. అంటే మనకు తెలిసినా తెలియకపోయినా ఈ పని జరుగుతూ ఉంది. కానీ మనము పాడు చేసుకుంటున్నాము కాబట్టి ఏది మన ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా వీటి వలన ఎక్కువ నెగిటివిటీని తయారు చేసుకుని మంచి శక్తిని తక్కువ తీసుకుంటాం కాబట్టి మన అనారోగ్యానికి ఎక్కువగా లోన్ అవుతూ ఉన్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడో ఏ కోల్ మైన్లో పని చేస్తున్నారు అనుకోండి, మీరు వెళ్ళి రాగానే అదంతా పడితే ఇంటికి వచ్చాక స్నానం చేస్తాం కదా. అలాగే మన జీవితంలో ప్రతిరోజు జీవన గమనంలో మనకు ఉండే ఈ సమస్యలన్నీ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు అయ్యేటప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఆ నెగిటివిటీ క్లియర్ అవుతున్న కొలది మనము శక్తివంతంగా ఉంటాము, ఆరోగ్యకరంగా ఉంటాము. అంతేకాకుండా ఈ చక్రాస్ కూడా క్లీన్ చేసినప్పుడు ప్రతి చక్రాకి
కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏది శారీరకంగా అది కొన్ని వ్యవస్థలను అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది బాగా పనిచేయడానికి దోహదపడుతూ ఉంటాయి. అలాగే మానసికమైన పర్సనాలిటీ ట్రేట్స్ కూడా ఈ చక్రాలు పనిచేసే దాని మీద ఆధారపడి ఉంటాయి. ఈ చక్రాస్ ఎలా ఉంటే మనం అలా ఉంటాం. అర్థమవుతుందా? మీరు ఇల్లంతా లోపల అద్భుతంగా పెట్టుకున్నారు, బయట మొత్తం గోడలన్నీ మురికి పట్టిపోయి ఉన్నాయి, ఎవడెవడో పేడ వేసి కొట్టాడు, ఇంకోటి ఏదో చేశాడు, చెత్తగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది? అరే ఇది బాగలేదు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకు ఆ బయట నుంచి వచ్చి లోపల నుంచి వెళ్ళిన ఈ అన్ని వ్యర్థాలు ఈ ఈ యొక్క చక్ర వ్యవస్థలో ఈ ఈ నాడీ వ్యవస్థలో ఉండిపోయినప్పుడు వీటి యొక్క ప్రభావం మన యొక్క పర్సనాలిటీ మీద పడుతుంది. ఇప్పుడు కొంతమంది డిప్రెషన్కి లోనవుతారు ఏ కారణం లేకుండా. మానసికంగా ఆందోళన ఉంటుంది, యాంగర్ ఉంటుంది, వర్రీ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కలెక్ట్ అయ్యి అవి ఆర్గాన్స్లో, ఆ సెల్యులార్ మెమరీస్లో అవి రిజిస్టర్ అయిపోయి ఉండి మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మీద అవి పడి దాని యొక్క ప్రభావం మన ప్రవర్తనలో ఉంటుంది. కోపం ఎందుకు వచ్చింది అంటే ఈ మెమరీస్ అన్ని లోపల ఉండిపోయి అవి దేంతో చిన్న దానికి ట్రిగర్ అయ్యి మనకు కోపం వస్తుంది. ఇప్పుడు మీకు ఇంట్లో ఎవరో చిన్న పిల్లలు ఉంటారు, మీకు ఇష్టమైన వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుని ఏదైనా పెట్టి కొట్టినా ఏం చేసినా వాళ్ళు ఏదన్నా అన్నా మీరేమి అనుకోరు, ఇంకా ముద్దు చేస్తారు. అదే మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మీకు ఆల్రెడీ వాళ్ళంటే పడదు. వాళ్ళు ఏం లేదు మీ వైపు ఇలా చూసినా వాడు ఎందుకు అలా చూశాడు, ఏ దృష్టితో చూశాడు, నా మీద అలాగా నా మీద ఏదో అన్నట్టుగా చూశారు, లేదంటే ఒక మాట మామూలుగా బాగున్నారా అన్నా కూడా తప్పుగానే ఉంటుంది. బాగులేమా అంటే ఏంటి? మన ఎమోషనే అది, మనలో తయారై మనలో గూడు కట్టుకున్న ఎమోషన్ మనము అది ఆ వ్యక్తికి ఆపాదించి మనం బిహేవియర్ ఉంటుంది. మాటలు అదే మాట చిన్నపిల్లవాడు అంటే నీకేం కోపం రాలేదు, పెద్దవాళ్ళు నీ ఫ్రెండ్స్ అన్న కోపం రాలేదు, నీకు పడని వాళ్ళు ఆ మాట అంటే నీకు కోపం వస్తుంది. అంటే ఇక్కడేంటి? నీ ఎమోషనే నీ రియాక్షన్ కల్పిస్తుంది అన్నమాట. ఇవన్నీ ఏంటి? ఈ ఎనర్జీ బ్లాక్స్ వల్ల ఏర్పడతాయి. మనం క్లీన్ చేసుకునే కొలది వాళ్ళు క్లీన్ అవుతూ ఉంటారు, మనమే క్లీన్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈ ఎనర్జైజ్ దాంతో ఆరాని క్లీన్ చేయడం ఒక టెక్నిక్. తర్వాత ఈ చక్రాస్ గురించి చెప్పుకున్నాక చక్రాన్ని కూడా ఎలాగో మనం క్లీన్ చేసుకోవచ్చు అనేది కూడా మనం చేసుకుందాం. అయితే ఇప్పుడు ఈ ఆరా అనేది ఉంది మన చుట్టూ ఒక 1.5 మీటర్ దూరం వరకు ఉంటే, స్ట్రాంగ్ గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఏ మనిషి అయినా అంటే ఇప్పుడు ఉంది ఏదో, ఇప్పుడు హిమోగ్లోబిన్ ఉంది, అదేదో ఇంత ఉండాలి, లేకపోతే బీపీ ఉంది ఇంత ఉండాలి ఆరోగ్యమైన మనిషి కానీ ఉంది కదా లెక్క మనకు. అలాగే కాల్షియం ఎంత ఉండాలి. అలాగే ఈ ఆరా అనేది 1.5 మీటర్ వరకు ఉంటే మనం కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అది తక్కువ అయిపోయి ఉందంటే మనకు తెలియకుండానే మనం డిప్లీట్ అవుతూ ఉన్నాము. దాని యొక్క ప్రభావం ఎక్కడో చోట మన యొక్క అనారోగ్యంగా బయటకు వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, వచ్చే సంవత్సరం వస్తుంది. సో దట్స్ వై యూ హ్యావ్ టు ఎలా శరీరాన్ని క్లియర్గా ఉంచుకుని శుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యకరంగా ఉంటున్నావో ఆరాన్ని క్లియర్గా ఉంచుకోవడం అనేది అది ఉంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. దాన్ని పట్టించుకోకుండా వదిలేసాం కాబట్టి దాన్ని క్లీన్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ ఆరా అనేది ఏంటంటే కొన్ని టెక్స్ట్లో మన పంచకోశాలు చెప్తారు, మన ఇండియన్ కాంటెక్స్ట్లో. కొంత మనకి వెస్ట్రన్ కాన్సెప్ట్లో ఇన్నర్ ఆరా, హెల్త్ ఆరా, అవుటర్ ఆరా అంటారు. ఇన్నర్ ఆరా అంటే మనకు దగ్గరగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఇన్నర్ ఆరాలోని ఈ చక్రాస్ మనకు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చక్రాస్ అనేది సెంటర్స్ తిరుగుతూ ఉంటాయి. హెల్త్ ఆరా అనేది కూడా మన బాడీలోంచి రేస్గా వెళ్తూ మన ఆరోగ్యంగా ఉండడానికి అవి కారణమవుతూ ఉంటాయి. అవుటర్ ఆరా అంటే మన యొక్క స్ట్రెంగ్త్, ఎనర్జీ ఎక్కడి వరకు వెళ్తుందో అంత దూరం అవుటర్ ఆరా ఉంటుంది. ఇప్పుడు ఈ వీటిలో మనకు ఈ ఎనర్జీ వాహకాలు అంటారు అన్నమాట, ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి. ఈ ఛానల్స్ లో పెద్ద ఛానల్స్ లో ఎనర్జీ ఇలా వెళ్ళి మళ్ళీ చిన్న చిన్న ఛానల్స్ లోంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. బాడీ అంతా ఆర్గాన్స్ లోపలికి ప్రతి పార్ట్కి వెళ్తూ ఉంటుంది.
సో ఇప్పుడు మనం అంత డీప్గా వెళ్ళకుండా మనం ఏం చేస్తాము, ఈ ఆరాని మనం క్లీన్ చేసుకోవడం అనే టెక్నిక్ ఒకటి చేస్తాము. 1-2 టెక్నిక్లు ఏంటంటే మనకు దీంట్లో